అయితే శేఖర్ గారు మీ సినిమాల్లో కూడా పాటలు కానీ లిటరేచర్ అంటే పాటల్లో ఉన్న లిరిక్స్ అలాగే ఈవెన్ మ్యూజిక్ చాలా అంటే ట్రెడిషనల్గా క్లాసిక్గా ఈవెన్ మీరు హ్యాపీ డేస్లో కూడా మీరు మిక్కీ జమేయర్తో మ్యూజిక్ చేయించినా కూడా దెర్ ఈస్ అ మెలోడీ టచ్ అంటే యూ హ్యావ్ దట్ అది కూడా మీరు చాలా కాన్షియస్గా చేస్తారు. కాన్షియస్ పెడతాను ఏదో అంటే ఆల్మోస్ట్ లీడర్లో మీకు అన్ని దేవులపల్లి జయ 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 ప్రియ భారత సిరులు పొంగి జీవట మా తెలుగు తల్లికి ప్రతి పాట ఉంటుంది. అండ్ ఆనంద్లో భావయామి దగ్గర నుంచి సమయానికి అన్ని కీర్తనలు ఉంటాయి. పంచరత్న అన్ని కీర్తనలు ఉంటాయి. అంటే నాకు ఎందుకు జస్ట్ ఇయర్ నాకేం నేర్చుకోలేదు చదవలే కానీ ఆ ఇయర్ నాకు ఐ లవ్ దట్ బేసికలీ. సో ఈ పర్టిక్యులర్ దాన్ని ఎవరు క్రిటిసైజ్ చేయరా మీలో? అంటే నోబడీ టెల్స్ ఏంటి ఎప్పుడో పాటలు పెడుతున్నావు. ఆడిటోరియం బాగా రియాక్ట్ అవుతుంది. అంటే నేను ఎడిటర్ మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటాం. ఏదైనా పద్యం ఏదైనా పెట్టినప్పుడు యాకుంది ఏందో అని ఆడిటోరియంలో పెట్టినప్పుడు ఇలా అన్నాడు, వర్కౌట్ అవుతుంది నేను మాట్లాడాను అనుకున్నాను. అంటే అది మంచి పాట అని బేసిక్గా అదే అంటే చెప్పడంలో ఉంటుంది. అదే ఫస్ట్ డే కాలేజ్కి వచ్చి యాకుంది ఏందో తుషారహార ధవళ అని పాడితే ఏమవుతుందంటే నాకు చిన్నప్పుడు ఎవరో గుర్తుంది అది అది పాడినప్పుడు మేము వీస్ట్ మాకు ఒళ్ళు పులకరించేది అన్నాను నేను. అంటే ఏమో సార్ ఏం పులకరించింది అన్నాడు. అంటే నేను పెట్టాను అంటే ఆయన నాకు అందుకే అందరు క్రిటిసైజ్ చేస్తారు. ఈ సెయింగ్ ఆడిటోరియం ఏంటి లేచిపోతారా ఉంటారా అని ఒక డౌట్ ఉంటుంది మాకు ఎప్పుడు వేసి. అంటే ఎప్పుడు గోల పెడతారని ఏదన్నా ప్రీచ్ చేస్తే గోల పెడతారు. నీకు లీడర్లో కూడా నేను డైలాగ్ సుహాసిని చేతితో మీరు సుహాసినితోనే జయ 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 ప్రియ భారత పాడించారు. అంటే అది అదే అదే అది ఆవిడ ఎప్పుడో అదే పాట రాక్షసుడిలో పాడింది. అదే రాక్షసుడు ఇది ఇక్కడ నేను పాడించలేదు, బ్యాక్గ్రౌండ్ లో వాడాను. అసెంబ్లీకి వస్తున్నప్పుడు సీఎం బస్ వస్తున్నప్పుడు వెనకాల జయ 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 ప్రియ భారత అంటే ఇదన్నమాట. అసెంబ్లీ ప్రజల కోసం ప్రజల యొక్క దీన్ని ప్రజల కొరకు ప్రజల చేత మనం నిర్మించుకున్న దేవాలయం అంటాడు. దాని వెనకాల దీనికంటే బెటర్ మ్యూజిక్ ఏదని ఏదైనా లిరిక్ రాయిద్దాం అంటే వెయిటర్ అన్నారు దీనికంటే ఏమి ఉండదు బాబు అన్నాడు. అంటే ఓకే అన్నాడు. ఇప్పుడు తల్లి గురించి ఏదో రాయమన్నాను, ఆయన రాశాడు కూడా. రాసి మేము శ్రీలు పొంగే జీవగడ్డ తల్లి చనిపోయినప్పుడు ఈ పాట వేసాం, శ్రీలు పొంగే జీవగడ్డ. రాయప్రోల కంటే నేనేంటయ్యా అన్నాడు అనమాట. అంటే ఇంకా సో అంటే నేను ఆయన ఏదైనా పాట రాయమన్నప్పుడు ఆయనని మించి ఎవరైనా ఉంటే అది తీసేసుకున్నా అంటే ఆయన కూడా అలానే అంటాడు. అంటే ఏదైనా పాత ఉంటే తీసేసుకోమంటాడు అనమాట. నేనే తీసుకెళ్తాను ఆయనకి, ఇది పెడుతున్నాను సార్ అంటే పెట్టంటాడు. సో ఆయన రాసిన బాగుండేదేమో కానీ ఆయన వేరే రాశాడు. వేటూరితో మీ కనెక్ట్ గురించి చెప్పండి. అంటే యాక్చువల్గా ఆనంద్ టైంలో మీరు ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఐ హర్డ్ హీ వాజ్ నాట్ దట్ వెల్కమింగ్ వెరీ సిక్ ఆల్సో. అంటే అతను మూడ్లో లేడు ఆయన. యాక్చువల్లీ ఈ వాజ్ సిక్. అంటే కొంచెం ఆయనకి చాలా బెడ్ రిడన్ అనమాట. అలా కూర్చుని ఉండేవాడు. ఈ వాజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్. అప్పుడు అలాంటి టైంలో వెళ్ళాము. అలాంటి టైంలో వేటూరు సుందరరామూర్తి ఏంటిదని అలాంటి టైంలో వేటూరుకి అంటే హీఈస్ అ వెరీ ప్రొఫెషనల్గా ఆయన ప్రాలిఫిక్గా పాట రాయటం అనేది ఆయనకి ఇది అనమాట. సో ఆయన ఎంత సిగ్గా ఉన్నా ఎవరైనా సరే అదొక బ్యూటీ ఉంది. సీతారాం శాస్త్రి అట్లా సిరివెన్నెలకి ఒక చాయిస్ ఉంటుంది అనమాట. ఏంటిది ఎవరు ఇది ఏది కథ ఏంటి నువ్వేంటి ఇదేంటి అన్ని ఆలోచించుకుని రాస్తాడు. ఎందుకంటే ఆయన ఒక పాటకి అంత డెప్త్ తపన పడి అసలు కొట్టుకుని రాస్తాడు అనమాట. ఆయన ఎంత హెల్త్ పాడు చేసుకుంటాడో ఒక పాట ఆయనకి తెలియదు అనమాట అన్ని. కానీ వేటూరి టక అసలు ఎవరు నీకు ఏంటి కథ ఏంటి నీకు ఇలా కావాలి అని అదే ముఖాలు చూసి జడ్జ్ చేసేస్తాడు అనుకోండి. నీకు ఇది సరిపోతుందని అట్లా రాసేస్తాడు. ఇంకోటి ఇట్లా విశ్వనాథ్ గారు వస్తే ఇట్లా ఉంటుంది అనుకుంటాను. సో అంత పార్టీషన్ బ్రెయిన్ ఆయనది. అంటే ఆల్మోస్ట్ సరస్వతి అట్లా ఉంటుంది. ఆయన ఏదైనా రాయగలడు, ఎంత లో అయినా రాయగలడు, ఎంత హై అయినా రాయగలడు. సో అంత సిగ్గుంటే వేరే రైటర్స్ అయితే వచ్చేవాడు కాదు. మేము వెళ్తే కొత్తది ఏదో ఎన్ఆర్ఐ ఎంత అంటే ఆయన అండ్ హీ వాజ్ ఇన్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆల్సో. అది కూడా హెల్ప్ అవుతుంది మనకి. సో వెళ్ళినప్పుడు నేను అలా అనుకున్నాను, భయపడ్డాడని. నేను ఏదో చెప్తున్నాను, మేము ఆనంద్ నా హృదయం నా సోలు నా జీవితం నేను ఇలా రాసుకున్నా, ఇది సీన్ ఈ సీన్లో ఇలా ఉంటుంది, పేజీలు స్టోరీ అంటే టీ తాగుతారా అన్నాడు అనమాట మధ్యలో. అంటే తాగుతాను సార్ అన్నాడు. టీ తాగుతా, టీ అయిపోతే వెళ్ళిపోతాం అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను ఇంకో టీ తాగుతారా అన్నాడు. అంటే తాగుతానని చెప్పాడు. అన్నీ విన్నాడు. మీరంతా అయిన తర్వాత ఇవన్నీ మీరు చెప్పిన ఒక పేపర్లో రాసి ఇచ్చేయండి నాకు అన్నాడు. అంటే ఈ పాట గురించి. అంటే ఆ అమ్మ నేను అనుకున్నాను ఇంక ఈయన వినట్లేదు ఎవరితో రాయించేస్తాడేమో అనుకున్నాను నేను. కానీ రాశాను. అంటే ఏదంటే అంతా ఇలా ఉంటుంది, రూపాది ఇలా ఉంటుంది, ఈ పాట ఇది సిచ్యువేషన్ ఇది అంటే అన్నీ రాసుకున్నాడు. తర్వాత ట్యూన్ చెప్పాను. రాధాకృష్ణ ఏమో మా పక్కన అంటే ఏం బాగుందో బాగా కూడా తెలియదు అట్లా అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే యమునా తీరం ఫస్ట్ సాంగ్ అన్నాడు. అట్లా ఆయన ఎక్స్ప్రెషన్ అలానే ఉంటుంది. సో అలాంటి కష్టం రాసింది అనమాట.
బట్ అప్పుడు రాసిచ్చారండి, ఎన్ని రోజులు రాసిచ్చారు పాటలు? నెక్స్ట్ 2 days దట్స్ గ్రేట్. ఎంతైనా రెమ్యూనరేషన్ తక్కువ ఇద్దాము, మేము బయటకు వచ్చే లక్ష తీసుకుంటాడు ఆయన పాటకి అన్నాడు. ఆయన అసిస్టెంట్ అవ్వాలంటే మేము 25,000 ఇస్తాం సార్, అంతకంటే ఏమి ఇవ్వలేమంటే అని మళ్ళీ వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఏదో వచ్చాడు అని సరే అన్నాడు అనమాట. సరే అని పాటకి అలా అంటే పాటకి 25,000 30,000 ఇచ్చాము, కానీ కరెక్ట్గా ఇస్తారా అన్నాడు అనమాట. అంటే సరే ఇస్తాం సార్, మీకు 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 అసలు మీకు ఆ డౌట్ ఎక్కర్లేదు. అంటే ఫస్ట్ టైం ఎవరో వీళ్ళని తెలియదు కదా, యమునా తీరం పాట, వండర్ఫుల్ సాంగ్. సో ఆ తర్వాత జర్నీ ఎలా ఉందండి? అంటే వేటూరి గారితో మీరు కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాతో, చాలా ఆ తర్వాత కూడా టిల్ లీడర్ హీరో చాలా అంటే చాలా నాకు బాగా అంటే చాలా స్టిల్ ఐ ఫీల్ లైక్ ఐ జస్ట్ అంటే రైట్ అయిపోయినట్టు. అంటే క్రియేటివ్లీ యాజ్ అ పర్సనల్ యాజ్ మై ఫిలిమ్స్ హౌ మై ఫిలిమ్స్ టాక్ ఆల్సో ఇస్ లిటిల్ డిఫరెంట్. ఇట్స్ ఒక చిన్న ఒక నాచ్ డౌన్ ఉంటుంది ఆయన లేకపోవడం వల్ల. డెఫినెట్గా ఐ థింక్ ఆయన ఉంటే అలా అంత ఉండేది. నాకు ఆయన సమో అంటే ఆయన ఇండస్ట్రీ బిగ్ ఆయన, అండ్ మేము ఇంత చిన్న నథింగ్, నో బడీస్. ఆ లింక్ అది ఇంకా ఏ పెద్దోడు ఉన్నాడు మా ఇండస్ట్రీ మా టీంలో. అంటే మాట్లాడింది ప్రాబ్లీ సీజన్డ్ ఎడిటర్, అండ్ ప్రాబ్లీ విజయ్ వాజ్ ఆల్సో బిగ్గర్ కెమెరా నేను చేసేటప్పుడు. కానీ మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు. హీఈస్ వన్ ఇండస్ట్రీ గై అనమాట. అండ్ ఈజ్ నాట్ రిలేటెడ్. అసలు ఆనంద్ ఆడియో ఫంక్షన్కి మా పిఆర్ఓ ఉండేవాడు బాబురావు, ఆయన కూడా చనిపోయాడు యాక్చువల్లీ. బట్ హీ సెడ్ ఆయన రాడండి, ఎక్కడ వస్తాడు వెయిట్ చేస్తుంటే, ఆయన ఒక్కడే చీఫ్ గెస్ట్, ఆయన వస్తారని కూర్చున్నాం. ఆయన కుంటుకుంటే ఎక్కడ వస్తాడని మీకు అన్నాడు అనమాట. వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట. చీఫ్ గెస్ట్ అని కూడా ఎవరు లేడు మా 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 డయాస్ మీద. సో హీ వాక్డ్ ఇన్ టిక్ 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 అనుకుంటా వచ్చాడు అన్నాను అనమాట. అని మెల్లగా వచ్చి ఆ డయాస్ మీద కూర్చున్నాడు, ఎక్కలేదు, అక్కడ కూర్చొని మాట్లాడాడు. ఆ రోజే అసలు ఈయన మదన్ మోహన్ అని ఒక చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడండి. ఆయన సినిమా కళలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి అన్నాడు ఆయన. మళ్ళీ ఒక ఆల్మోస్ట్ లీడర్ తీసినప్పుడు ఆయన హాస్పిటల్ నుంచి మాట్లాడాడు. ఈయన మాకు శాంతారాం లాంటి శేఖర్ ఉన్నాడు ఓ అనుకున్నాను. అంటే ఆయన మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అనుకున్నాను, రాలేదు యాక్చువల్లీ చాలా. బట్ అంటే ఆ రిలేషన్ ఏం చెప్పాలంటే నేను ఏదో రాశాను కూడా చాలా, అంటే అంతకంటే నేను అంటే ఇట్ జస్ట్ కీప్స్ కమింగ్ అగైన్ బేసికల్లీ. ఈజ్ నోబడి